హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది నిహాన్ నెక్సస్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో చేసుకున్న ప్రోగ్రెస్, ఐ మీన్ W3 స్కూల్స్లో ఈ పైథాన్ ప్రోగ్రెస్ 42 ఆర్ 45% కంప్లీట్ చేసాం కదా. సో ఇప్పుడైతే మనం లాస్ట్ వీడియోలో ఫంక్షన్స్ వరకు కంప్లీట్ చేసాం కదా. సో రిమైనింగ్ కాన్సెప్ట్స్ అయితే మనం కంప్లీట్ చేసాము. అప్పుడు 45% ఉండేది, మనకి ఇప్పుడు 54% అయితే కంప్లీట్ అయింది. సో కరెంట్ పేజ్ వచ్చేసి ఐ మీన్ కరెంట్లీ మనం మూవ్స్ అయితే స్టార్ట్ చేసాము. సో ఇందులోని మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాక మనం ఫైల్ హ్యాండ్లింగ్, మాడ్యూల్స్ ఇవన్నీ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. మన పైథాన్ బీబీబీ, దట్ ఈస్ బేసిక్స్ బిఫోర్ బిల్డింగ్ ప్రాజెక్ట్ సిరీస్లో. సో నేను ఇవి నేర్చుకున్న తర్వాత ఏం చేశా అంటే పైథాన్‌లో మనం బేసిక్ లెవెల్ అయితే మనం కంప్లీట్ చేశాం కదా, ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇంటర్మీడియేట్ లెవెల్ అయితే నేను అడిగాను ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ సాల్వ్ చేయడానికి. సో ఇంటర్మీడియేట్ లెవెల్‌లో వచ్చేసి కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చింది. అవి నేను ట్రై చేశా, ఐ మీన్ సాల్వ్ చేయడానికి. సో కొన్నొచ్చాయి. నెక్స్ట్ మిగతా డౌట్స్ అనేవి నేను మళ్ళీ జెమినైకి అడిగి ఆ డౌట్స్ అయితే క్లియర్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ సాల్వింగ్ అనేది చేశాను. సో ఇందులో మనకి ఆల్మోస్ట్ ఒక 7 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇంటర్మీడియేట్ లెవెల్‌లో. సో ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్, ఐ మీన్ చాలా బాగున్నాయి. మనకి డిక్షనరీస్ గాని, నెస్ట్ డిక్షనరీస్, వాటి యొక్క ఎలిమెంట్స్, సో యాక్సెసింగ్ మెథడ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇందులోని. సో కాన్ఫిగరేషన్, మెజర్ ఇలాగా చాలా టాపిక్స్ అయితే మనం కవర్ చేసాం ఇందులోని. సో ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కూడా, ఐ మీన్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ గానీ, టాపిక్స్ గానీ కవర్ చేసున్నాయి ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్‌లో. ఇవి ఒకసారి మీరు కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ జెమినైని యూజ్ చేసుకొని మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోండి. సో నెక్స్ట్ మన సిరీస్‌లో మనకు తెలుసు, ఐ మీన్ చెప్పినట్టుగా మనం ఏం చేద్దామంటే ఊప్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. సో మనకి ఇది నా గూగుల్ డాక్యుమెంట్‌లో నేనిది షేర్ చేశాను. మనకి అందరికీ వ్యూయింగ్‌కి యాక్సెస్ ఉంటది. సో దీని లింక్ అయితే నేను మన ఇన్‌స్టాగ్రామ్ బయోలో అప్డేట్ చేస్తా. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఓకే. ఈ ఫోల్డర్‌లోకైతే మీరు రీడైరెక్ట్ అవుతారు. సో మనకి పైథాన్ కాన్సెప్ట్స్, బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్, ఇంటర్మీడియేట్ లెవెల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అయితే ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేశాక ఫస్ట్ బేసిక్, నెక్స్ట్ ఇంటర్మీడియేట్ లెవెల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో దీనివల్ల ఏమవుతదంటే మనకి ప్రాక్టికల్‌గా వర్కింగ్ ఎలా ఉంటది అని చెప్పి మనకి అర్థమవుతదనమాట. రైట్. సో ఇవైతే పైథాన్‌లో, పైథాన్ అంటే మనకి పైథాన్ ఈజీగా ఉంటది కాబట్టి నేను పైథాన్ యూజ్ చేస్తున్నాను. సో పైథాన్ ఆర్ వీఎస్ కోడ్ ఎందులో అయినా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. నేనైతే పైథాన్ యూజ్ చేస్తున్నా ప్రెజెంట్. ఐ మీన్ పైథాన్‌లోని సాల్వ్ చే సాల్వ్ చేస్తున్నాననమాట ఇవి. సెపరేట్ ఫోల్డర్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని. రైట్. సో థాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియో నుంచి మనం ఊప్స్ అయితే కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్ టు ది నిహాన్ నెక్సస్.